ఉపవాసం ఎవరికి అన్వయము కాదు అంటే బ్రహ్మచారికి ఉపవాస దీక్ష లేదు. ఎవరు బ్రహ్మచారిగా ఉంటాడో ఆయన ఎప్పుడూ ఉపవాసం చేయడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారో అంటే శరీరంతో కష్టపడే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఉపవాసం చెయ్యకూడదు. అలాగే గర్భిణీ స్త్రీ, ప్రసవమైనటువంటి ఆడది, 85 దాటిపోయిన వృద్ధుడు, శరీరంలోకి పదార్థాన్ని వెయ్యకపోతే అది పడిపోతేటటువంటి వ్యాధి పొందినటువంటి వాళ్ళు, అంటే మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడనుకోండి, ఆయన పదార్థం తినకపోతే పడిపోతాడు, అటువంటి వాడు ఉపవాసం చెయ్యక్కర్లేదు. ఇటువంటి వాళ్ళందరికీ ఉపవాసము నుండి మినహాయింపు. ద్వైత సంప్రదాయమునందు మధ్వాచార్యుల వారిని వారు ద్వైత మత ప్రవర్తకులు. ఆ మధ్వాచార్యుల వారి మతంలో అయితే ఉపవాసం నిర్జల ఉపవాసం. వాళ్ళు ఆ రోజున మంచినీళ్ళు కూడా తాగరు. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా మంచినీళ్ళు ఇవ్వరు. అలా ఇచ్చినా కూడా అది వాళ్ళ ఉపవాస వ్రతానికి భంగమని, ఒకవేళ ఏకాదశి తిథి నాడు అత్యంత కఠినమైన నియమం పాటించేటటువంటి ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళ ఇంటికి వెడితే, మీరు ఏమనుకోకండి, మీరు వస్తే మామిడి పండు ఇవ్వాలనుకున్నాను, మా చెట్టుకు పండి ఉంది కానీ రేపు ఇంటికి పంపిస్తాను, ఇవాళ పంపను అంటారు. అందుకే ఏకాదశి నాడు తండ్రి పడిపోతే వాళ్ళు ఏకాదశి నాడు తద్దినం కూడా పెట్టరు. ఎందుకంటే వాళ్ళు అన్నం వండి పెట్టరు, ద్వాదశి నాడే పెడతారు తిథి. ఏకాదశి అంత కఠినంగా పాటించేటటువంటి సంప్రదాయాల్లో ఒకటి ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళు పాటిస్తారు ఇప్పటికీ కూడా. ఏకాదశి వ్రతం అన్న మాటకు అర్థం కఠినమైనటువంటి ఉపవాస దీక్ష చేస్తారు. అయితే ఇక్కడ మీరు ఒక శాస్త్రంలో ఉన్నటువంటి ఒక సున్నితమైనటువంటి భేదాన్ని తెలుసుకోవాలి. భగవంతుని యందు మనసు చేర్చేటటువంటి ప్రయత్నం చెయ్యకుండా కేవలము శరీరమును ఒక్కదాన్నే సూషింపచేశాడు అనుకోండి, భగవత్ సంబంధం ఏం లేదు. ఓ సంధ్యావందనం చేయడు, ఓ విష్ణు సహస్రం చదవడు, ఓ గుళ్ళోకి వెళ్ళడు, ఓ పూజ చేయడు, కానీ ఉపవాసం అన్న పేరుతో ఆయన ఏమీ తినడు. కానీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు, మామూలుగా అన్ని పనులు చేసుకుంటాడు, టీవీ దగ్గర కూర్చుంటాడు, రాత్రి పడుకుంటాడు, ఏమీ తినడు. ఇప్పుడు దాన్ని ఏమనాలి అని అడిగారు. అప్పుడు దాన్ని ఏమంటారంటే, గత జన్మలలో ఎవరో ఒకడికి పెట్టకుండా ఉండిపోయినటువంటి పాపాన్ని ఇప్పుడు పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి కావాలని ఆకలితో ఉంటాడు, కేవలం ఉపవాసము చేత సిద్ధించదు. అలాగని తినేసి కూడా సిద్ధించదు. నేను కడుపు నిండా తింటానండి, ఈశ్వరుని యందు మనసు పెడతాను, అసంభవం. రెండు జరిగేటటువంటి విషయాలు కావు. ఉపవాసం అంటే వాసం అంటే ఉండుట, అక్కడ నివసించుట. ఉప సమీపమునందు, ఉపవాసము, ఉపనయనము, ఉపాసన అన్నీ అందుకే ఉప అన్న శబ్దంతో ఉంటాయి. ఉప అంటే సమీపమునందు, ఉపవాసము సమీపమునందు వసించుట. సమీపమునందు వసించుట అంటే ఇప్పుడు ఈ సభ అయిపోయిన తర్వాత మేము దూరంగా ఉండిపోయామంటే ఆయన మాకు బాగా కనపడలేదు అంటారు కొంతమంది. ముందు కూర్చున్న వాళ్ళు, మరీ ముందు కూర్చున్నామంటే కదలడానికి వీలు లేకుండా పోయింది, బాగుండదని ఈసారి కూర్చోకూడదు అంటారు. ఉప అంటే దగ్గరగా, వాసము నివసించుట, ఉండుట. ఎవరికి దగ్గరగా? తత్పదార్థమునకు దగ్గరగా. తత్పదార్థం అంటే నిజానికి దానికి పేరు ఉండదు, పేరు లేనటువంటిది పరబ్రహ్మస్వరూపము. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, అసలు ఈ లోకంలో ఎంగిలి చెయ్యబడనది అన్నది ఏదైనా ఉంటే ఒక్క ఆత్మ ఒక్కటే. ఎంగిలి చెయ్యబడనది అంటే నోట్లోంచి వచ్చినది ఏదైనా ఎంగిలే కదూ. నాకు మీరు ఇక్కడ ఓ సీతాఫలం పెట్టారనుకోండి, నేను 4 గింజలు నోట్లో వేసుకుని మిగిలింది మీకు ఇచ్చాననుకోండి, ఏమంటారు దాన్ని? కోటేశ్వరరావు గారు ఎంగిలి అంటారు. నేను నోట్లో వేసుకోగా మిగిలింది ఏదైనా ఎంగిలే. రామాయణ భారత భాగవతాలు కూడా ఎంగిలే. ఎందుకంటే అవి నోటితో చెప్తాం, ఆత్మ గురించి చెప్పడానికి ఉండదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు వాక్కు వెనక్కి తిరిగిపోయి అనుభవించడం తప్ప మాట్లాడి చెప్పడానికి ఏది సాధ్యం కాదో అది ఎంగిలి కాలేదు, అది అనుభవంలోకి వస్తుంది, అది ఆత్మ. ఏకాదశి వ్రతం అన్నది అంత కష్టం ఎందుకైంది అంటే యథార్థానికి ఉపవాస వ్రతంతో ఎందుకు చేయిస్తారు ఏకాదశి అంటే, ఉపవాసం అంటే మీతో చెప్పాను నేను, తత్పదార్థమునకు దగ్గరగా వసించుట.
దగ్గరగా వసించడం దేని చేత సాధ్యమవుతుంది? ఇంద్రియములను మనసుని ముడివేస్తారు. ఈ రెండిటిని ముడివేసి ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటి పదార్థము, ఈ రెండిటి సమన్వయము, వీటి వలన వచ్చేటటువంటి ఉత్థాన పతనములు, వీటి వలన తిరిగేటటువంటి జనన మరణ చక్రమును గురించి ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి నిలబడినదేదో అది ఏకాదశి వ్రతం అని ప్రసిద్ధి. మీరేమిటో అన్నారు కానీ అంత స్పష్టంగా లేదండి అంటారు మీరు. నాకు తెలుసు. ఇంద్రియములు మనసు ఈ రెండు కూడా ఒక్క నిద్రాకాలమునందు తప్ప, నిద్రాకాలమునందంటే ఒక్క సుషుప్తిలో తప్ప, గాఢ నిద్రలో తప్ప రెండు అవస్థల యందు ఈ రెండు సమన్వయం అవుతుంటాయి. ఇంద్రియములు అంటే ఏకాదశం అని 11 ఇంద్రియములు ఉంటాయి మనకి. అసలు మనుష్యుని జీవితానికి ఉన్నటువంటి గొప్పతనం అదే. 11 ఇంద్రియములను అనుసంధానం చేస్తే 11వ రంధ్రంలోంచి వెళ్ళిపోతాడు. అందుకే జీవితమంతా ఏమి అని అడిగారు. జీవితమంతా రంధ్రాన్వేషణమే. రంధ్రాన్వేషణము అంటే కన్నమును వెతుకుట. జీవితం ఏమి అంటే రంధ్రాన్వేషణము. ఏ రంధ్రాన్ని అన్వేషించాలో అది అన్వేషించిన వాడు తరించిపోతాడు. అక్కర్లేని రంధ్రాన్వేషణ చేసిన వాడు నాశనం అయిపోతాడు. అంతే తేడా. వాడికి అదో అలవాటండి రంధ్రాన్వేషణ చేయడం అంటారు. రంధ్రాన్వేషణం అంటే ఏమిటో తెలుసా? మనకి కనపడేవి 9 కన్నాలు ఉంటాయి. అనుభవంలోకి వచ్చే కన్నాలు 9. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. 9 రంధ్రములు. ఈ 9 రంధ్రముల గుండా బయటవి లోపలికెడతాయి, లోపలవి బయటికెడతాయి. సూక్ష్మమైనటువంటివి రోమకూపములు ఉంటాయి. వాటిని పెద్దగా లెక్కలోకి తీసుకోరు. ఈ 9టిని ప్రధానమైన రంధ్రములు. ఒకటి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు మూసుకుంటుంది, దాన్ని దశమ రంధ్రం అంటారు. బొట్టు కడుపులో ఉండగా అమ్మ తిన్న అన్నం నాభిగొట్టంలోంచి లోపలికి వెడుతుంది అని నాభిగొట్టంతో అనుసంధానం అవుతుంది. అది అమ్మకి బిడ్డకి పోషణకి సంబంధించినటువంటి మార్గము. అందుకని నాభి సంబంధము 10వది. అది బయటికి వచ్చినప్పుడు పోషిస్తాడు. నాభి తెగిపోతుంది, హృదయ సంబంధం మిగిలిపోతుంది. వీడు నా కొడుకు అన్న భావన, ఈమె నా తల్లి అన్న భావన నిలబడిపోతాయి. హృదయ సంబంధము మిగులుతుంది, నాభి సంబంధము తెగిపోతుంది. నాభి సంబంధం తెగిపోయి నాభి మూసుకుపోతుంది. అక్కడతో 10వ రంధ్రం మూసుకుంది అని. 11వ రంధ్రం తెరుచుకోవలసినటువంటి రంధ్రమునకు దారి వెతుకుతారు. దాన్ని ఏకాదశి వ్రతం అని పిలుస్తారు. ఏ 11వ రంధ్రం తెరవాలి అంటే ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి మూత తీయడం రావాలి. అది మూత తీయడం వచ్చేసింది అనుకోండి, వాడికి మళ్ళీ రాడు. ఆ ద్వారం గుండా బయటికి వెళ్ళిపోయిన వాడు ఎవరుంటాడో వాడు ఇక మళ్ళీ వేరొక శరీరంలోకి రాడు. ఆసారి ఎప్పుడు వెళ్ళాడో అలా అదే ఆఖరిసారి వెళ్ళిపోవడం. ఆ 11వ రంధ్రం ఎక్కడుంటుంది అంటే బ్రహ్మరంధ్రము అని ఇక్కడ ఉంటుంది అంటారు. అందుకే దాన్ని చేత్తో ముట్టుకోరు. దాన్ని గట్టిగా కొట్టడం కానీ లేకపోతే అక్కడ ఎవరు పడితే వాళ్ళు చెయ్యి పెట్టడం కానీ చెయ్యకూడదు. అది బ్రహ్మరంధ్రమునకు ఒక శక్తి ఉంటుంది, అది తేజస్సును అందుకుంటుంది. అందుకే ఒక్క గురువు మాత్రమే హస్తమస్తక సంయోగంలో తన చెయ్యి శిష్యుని యొక్క తల మీద పెడతాడు. ఇతరమైనటువంటి ఏ సందర్భంలోనూ తల మీద చెయ్యి పెట్టకూడదు. ఒక్క ఆశీర్వచనం చేసినప్పుడు పెడతారు. తల్లి కానీ తండ్రి కానీ ప్రత్యేకించి తలస్నానం చేయించేటప్పుడు అభ్యంజనము అని ఉంటుంది. ఒళ్ళంతా నూనె రాసుకోవాలి అని, దానివల్ల అలక్ష్మి పోతుంది అని. నూనె రాసుకుంటే లక్ష్మి యొక్క స్పర్శ కలుగుతుంది, అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. తైలే లక్ష్మి జలే గంగా అని పర్వదినాల్లో నీటి యందు గంగా, నూనె యందు లక్ష్మి ప్రవేశిస్తాయి. దాని అభ్యంజనము. ఒంటికి నూనె రాసుకుని తల నుంచి స్నానం చేస్తారు. చేసే ముందు తల్లి మాడు మీద నూనె పెట్టి చెయ్యి పెట్టి ఆశీర్వచనం చేస్తుంది. అటువంటి పెద్దలకి అధికారం ఉంది.